ఫస్ట్ అయితే అందరికీ చాలా థ్యాంక్స్ అండి 100 సబ్స్క్రైబర్స్ చేసినందుకు. ఇంకా ఇలాగే బాగా కష్టపడతాను, మీ ముందుకు మంచి మంచి వీడియోలు తేవడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు ఇండోర్ స్పోర్ట్స్ ఇంకా జిమ్ పైన ఉన్న మిగతా ఎక్విప్మెంట్స్ అయితే చూపిస్తాను. ఇదిగో కనపడేది ఇండోర్ స్పోర్ట్స్, దాని పక్కనే బాస్కెట్ బాల్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇంకా ఇండోర్ స్పోర్ట్స్ ముందు కనపడే స్టేజ్ దగ్గరే మా ఫెస్ట్ అయితే చేస్తారు. ఈ ఇండోర్ స్పోర్ట్స్ లోపల అయితే మొత్తం 5 షటిల్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా దీని ఓపెనింగ్ టైం అయితే ఈవినింగ్ 3 to around 7 వరకు అయితే ఉంటది. పైన కనపడే అయితే బీటెక్ వాళ్ళ హాస్టల్ రూమ్స్. ఆ పైకి ఎక్కి చూస్తే గ్రౌండ్ వ్యూ అయితే సూపర్ గా ఉంటది. చాలాసేపు చూసా ఎవరైనా కాక్ కింద పడకుండా ఆడతారేమో కానీ ఎవరు ఆడలేదు. వచ్చేసి మన గ్రౌండ్ లో ఉన్న హెలిప్యాడ్ అయితే చూద్దాం పదండి. ఇదే హెలిప్యాడ్, మన వాళ్ళు ఎవరికైనా హెలికాప్టర్ ఉంటే ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ లో దీని రివర్స్ లో చూసి అయ్యి అంటే ఇండి ఏమో అనుకునే ఉన్నాయి. మీలో కూడా ఎవరైనా ఫస్ట్ దీన్ని చూసి అయ్యి అనుకున్నారా? అయ్యి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. ప్లస్ వచ్చేసి ఇదే జిమ్ పైన ఉన్న థ్రెడ్మిల్ అండ్ సైక్లింగ్. దీని పక్కనే చెస్, టేబుల్ టెన్నిస్ ఇంకా క్యారమ్స్ కూడా ఉంటాయి. నేను వెళ్ళేసరికి అక్కడ కొంతమంది బ్రోలు బాగా దీర్ఘంగా ఆలోచిస్తా చెస్ అయితే ఆడుతున్నారు. రీసెంట్ గా నెదర్లాండ్ లో జరిగిన చెస్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ లో మన ఇండియాకి చెందిన ఒక వ్యక్తి అయితే విన్ అయ్యారు. అతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మా ఊళ్ళమ్మ తల్లి జాతర వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా